హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనం బ్లౌజ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా చూసేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేనైతే పేపర్ కటింగ్ అనేది చూపిస్తున్నా. బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ థింగ్. అండ్ ఇలా క్లోజ్ సైడ్ ఉన్న సైడ్ అయితే మన సైడ్ పెట్టుకోవాలి. ఓపెన్ సైడ్ ఉన్నదైతే మన ఆపోజిట్ పెట్టుకోవాలి. అండ్ ఈ టేప్ అయితే నేను టేప్ తీసుకోవట్లేదు, స్కేల్ తీసుకుంటున్నా. ఈ స్కేల్లో అయితే ఇంచెస్ అండ్ సెంటీమీటర్స్ 2 ఉంటాయి. మనం అయితే ఇంచెస్తోని మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇక్కడ ఇంచెస్కి నేనైతే 14 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. ఈ 14 ఇంచెస్ ఏంటి అంటే హైట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ మనము చెక్ చేసుకోవాలి బ్లౌజ్ది. ఒకవేళ మీకు బ్లౌజ్ చెకింగ్ ఎలా చేయాలో కూడా తెలియకపోతే నేనైతే ఆ వీడియో కూడా చేసి పెడతాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఈ వీడియో అయితే ఓన్లీ బ్యాక్ నెక్ మాత్రమే చూపిస్తున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు అర్థమైందో లేదో నాకైతే ఒక కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఇక్కడ నేను చెస్ట్ లైన్ ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ ఇంచెస్ నుంచి 11 ఇంచెస్కి నేనైతే మార్కింగ్ అనేది చేస్తున్నా. అది కూడా 14 ఇంచెస్కి మనం ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, దాని త్రూ స్ట్రైట్ లైన్ అయితే ఒక గీసుకుంటున్నా. అండ్ కింది సైడ్ హిప్ దగ్గర కూడా 11 ఇంచెస్కి సేమ్ మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. అది ఎందుకు చేసుకున్నాను అనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ ఇక్కడ ఇప్పుడు మనము షోల్డర్ అయితే మార్కింగ్ చేసుకుందాం. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మీదనే మనమైతే షోల్డర్ అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. నాకైతే షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. సో 6 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. దాని తర్వాత ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి భుజం అయితే చూసుకోవాలి. మనము మిడిల్ నుంచి చూడకూడదు, ఇక్కడ నుంచే మిడిల్ మనం చూడాలి. భుజం అయితే ఇక్కడ నాకు 3 ఇంచెస్ కాబట్టి నేను 3 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ పెట్టేయచ్చు అనమాట అక్కడ నుంచి. సో ఇది నాకు 6 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 6 ఇంచెస్ని షోల్డర్ని నేనైతే ఇక్కడ ఆమ్రోల్కి కూడా మార్కింగ్ అనేది చేస్తున్నా. చూసారు కదా, మా డాటర్ కూడా మీకు చెప్తుంది ఎలా చేయాలని చెప్పేసి. సో ఇక్కడ 11 ఇంచెస్కి మార్కింగ్ అనేది ఉంది కదా చెస్ట్ లైన్, అదే చెస్ట్ లైన్ మార్కింగ్ అయితే నేను ఇక్కడ ఆమ్ రోల్ దగ్గర మార్కింగ్ అనేది చేసేస్తున్నా. ఇక్కడ మార్కింగ్ చేయగానే మీకైతే కంప్లీట్గా కొంచెం హాఫ్ ఆఫ్ ద బ్లౌజ్ అయితే వచ్చేసినట్టే అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మళ్ళీ 1 ఇంచెస్కి అయితే నేను మార్కింగ్ అనేది చేస్తున్నా. 1 ఇంచ్ దేనికి అంటే ఆమ్ రోల్కి అనమాట. ఇప్పుడు మనం ఆమ్ రోల్ అయితే ఎలా పర్ఫెక్ట్గా గీయాలనేది చూద్దాము. ఫస్ట్ ఇక్కడ 6 ఇంచెస్ ఉంది కదా హైట్, దాన్ని మనం ఫస్ట్ హాఫ్గా ఫోల్డ్ చేసుకొని టేప్ అయితే హాఫ్గా ఫోల్డ్ చేసుకొని ఇలా గీసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకొని మెల్లిమెల్లిగా ఇలా గీసుకుంటూ వచ్చేస్తే మనకి ఇక్కడ రౌండ్ షేప్ అయితే వచ్చేస్తుంది. రౌండ్గా కూడా ఉండకూడదు, ఆమ్ రోల్ అయితే నార్మల్గా ఉండాలి. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను చెప్తాను కదా. అండ్ హిప్ దగ్గర 11 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసి మళ్ళీ దాన్ని అయితే నేను ఇంకా సైడ్ జాయింట్ లాగా పెట్టేస్తున్నాను. అక్కడ లైన్ గీసేసి క్రాస్గా కొందరికి రాకపోతుండొచ్చు, కొందరికి వస్తుండొచ్చు మేబీ. అండ్ ఇక్కడ మనము నెక్ డ్రా చేసుకుందాం. నెక్ కూడా చూసారు కదా, ఇక్కడ నేను భుజం మార్క్ చేసిన పక్కన నుంచి నేనైతే నెక్ అయితే తీసుకుంటున్నా. నెక్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్ అనమాట. అలా స్ట్రైట్గా లైన్ 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే అక్కడ ఒక బాక్స్ ఫామ్ అయిపోతుంది మనకి. ఆ బాక్స్ ఫామ్ అయిన దగ్గర 1 ఇంచ్ ఆర్ హాఫ్ ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకొని ఇంకా రౌండ్ అనేది షేప్ ఇచ్చుకోవాలి. రౌండ్ షేప్ కూడా ఇక్కడ క్లియర్గా చూడండి, నేను ఓన్లీ ఆ కార్నర్ దగ్గర మాత్రమే సర్కిల్ అనేది ఇస్తున్నా. ఎందుకు అంటే మనం ఇలా ముంగడు నుంచి ఇస్తే ఏమవుతుందంటే నెక్ విడ్త్ తక్కువ అయిపోతుంది అండ్ టైట్ అయిపోతుంది బ్లౌజ్ కూడా. సో ఇలా ఇస్తేనే కరెక్ట్ సర్కిల్ షేప్ అనేది మీకు వస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, కట్ చేసిన తర్వాత కరెక్ట్ సర్కిల్ షేప్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నేను అయితే మళ్ళీ మీకు చెప్తున్నా, హైట్, నెక్, భుజము, ఆమ్ రోల్ అని చెప్పేసి. ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత మనమైతే కటింగ్ అనేది చేసేసుకుందాం. సో ఇదన్నమాట బ్లౌజ్ కటింగ్ అయితే. సో బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఇలా చేసుకోవాలి. ఎప్పుడైనా ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, నెక్ హైట్ వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ది ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత ఇక్కడ నేను టక్సెస్ చెప్పడం మర్చిపోయినా. భుజం దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా తీసుకుంటే మనకైతే ఇక్కడ టక్సెస్ అనేవి వచ్చేస్తాయి 2 సైడ్స్. సో ఇదన్నమాట మొత్తం బ్లౌజ్ అయితే. సో నేను ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. స్టే ట్యూన్ ఫర్ ద వీడియో.